జమ్మూని ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ చేసిందా? ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్ అవుట్ లో ఉంది. పూర్తిగా చీకటిమయమైపోయింది. చిమ్మ చీకట్లో ఉన్నారు జనం. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి. ఒకవేళ బయట ఉన్న వాళ్ళంతా కూడా త్వరగా ఇళ్లకి చేరిపోవాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల పాక్ డ్రోన్లని భారత సైన్యం కూల్చివేసింది. ఇప్పటికే జమ్మూ, కుప్వారా, పూంచ్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్పి 8 పాకిస్తానీ మిసైల్స్ ని S-400 సిస్టమ్ తో ధ్వంసం చేసింది భారత సైన్యం. అలానే పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర కూడా పేలుడు శబ్దం వినిపించినట్లుగా తెలుస్తోంది. అయితే భారత సైన్యం మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జమ్మూ బ్లాక్అవుట్ లో ఉంది కదా అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ బోర్డర్ లో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా హై అలర్ట్ గా ఉన్నారు. సైన్యం, రక్షణ వ్యవస్థ పకడ్బందీగా ఉంది. ప్రత్యర్థి డ్రోన్లు, రాకెట్లని కూల్చివేస్తోంది భారత ప్రభుత్వం, భారత సైన్యం. సో భారత సైన్యం చాలా యాక్టివ్ గా ఉంది. మన రక్షణ వ్యవస్థ పకడ్బందీగా ఉంది. జమ్మూలో ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రజలు సురక్షితంగా ఉండండి, ఇళ్లల్లో ఉండండి అనే ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే వెళ్తుందో అదే మిసైల్ ఎయిర్పోర్ట్ లో జమ్మూలో ఉన్న ఎయిర్పోర్ట్ పై దాడి జరిగిందని చెప్తున్నాం కదా. ఆ మిసైల్ వెళ్తున్న ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. సో 7 చోట్ల ఒకేసారి భారీ శబ్దాలు వినిపించాయి అంటున్నారు. సో ఈ మిసైల్స్ ఏ విధంగా వెళుతున్నాయో మీరు చూస్తున్నారు. ఇలా ఒక చిన్న స్పార్క్ లాగా మనకు కనిపిస్తుంది, కానీ అవి భయంకరమైన మంటలతో వెళ్ళుండొచ్చు. దానికి సంబంధించిన దృశ్యాలే మీరు గమనిస్తున్నారు. 7 చోట్ల భారీ శబ్దాలు వినిపించాయి. పఠాన్కోట్ లో కూడా ఆ ఎయిర్ బేస్ లో కూడా భారీ శబ్దం వినిపించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు నేరుగా యుద్ధానికి సయ్యందా? భారత్ ని ఎదుర్కొనే శక్తి లేదు అని దానికి తెలిసినా సరే జమ్మూని టార్గెట్ చేయడం దేనికి నిదర్శనం? జమ్మూపై అటాక్ చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక చిన్న స్పార్క్ లాగా వెళుతోంది, బట్ దట్ ఈస్ మిసైల్ అటాక్. సో 7 చోట్ల భారీ శబ్దాలు వినిపించాయని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగిన ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ మిసైల్స్ ఏ విధంగా వెళుతున్నాయో మీరు గమనించవచ్చు. కానీ భారత సైన్యం మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది. ప్రత్యర్థి డ్రోన్లని, రాకెట్లని కూల్చేందుకు సిద్ధంగా ఉంది. జమ్మూ నగరం మొత్తం కూడా ప్రస్తుతం విద్యుత్ అంతరాయం కలిగింది. టోటల్ గా చీకటే కనిపిస్తోంది. ఎందుకంటే జనాలు ఇళ్లలో లైట్లు, ఫ్యాన్లు అన్ని ఎవ్రీథింగ్ పవర్ అంతా ఆఫ్ చేసేసి చీకట్లో ఉండాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే అటాక్ జరుగుతున్నప్పుడు ఏ చిన్న స్పార్క్ కూడా ఉండడానికి వీల్లేదు. దాన్నే బ్లాక్ అవుట్ అంటారు. సో ఇళ్ళు మొత్తం, అలానే జమ్మూ మొత్తం బ్లాక్ అవుట్ లో ఉంది. ప్రస్తుతం విద్యుత్ అక్కడ లేదు. శత్రు సేనల నుండి వస్తున్న డ్రోన్లని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో, మనకి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో దీని సహాయంతో కూల్చివేస్తోంది భారత సైన్యం. ఇప్పటికే కొన్ని రాకెట్లను కూడా కూల్చివేసినట్లుగా తెలుస్తోంది.